లేకపోతే ఇంకొకటి గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, బయట ప్రజలు అందరూ చూస్తున్నారు. ఏదో మాటలు మాట్లాడుకోవటం, లేకపోతే పాపం వాళ్ళకి మైండ్ చిప్పు దెబ్బతిని గత 5 సంవత్సరాల్లో ఏం జరిగినాయో అప్పుడు ఒప్పుకోలేక ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చెప్తున్నట్టుగా ఉంది. ప్రేక్షకులు చూసే వాళ్ళు కానీ వినే మనలో నారాయణమూర్తి గారు చెప్పింది గతంలో జరిగింది చెప్పినట్టు అనిపిస్తుంది మీకు? గతంలో నాకైతే అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పాటు పోరాటాలు చేసాము, డిబేట్స్ లో మాట్లాడాము, ఎక్కడ ఏం జరిగింది అన్ని కూడా ఆ రోజు వాళ్ళు మాట్లాడలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. ఈ రోజు మాట్లాడుతుంటే కనపడతా ఉంది. మతాలకి సంబంధించినటువంటి విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెబుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు 2000 మంది మా వాళ్ళే ఉన్నారు. స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారండి? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు. మా వాళ్ళే అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? అంటే మా వాళ్ళే అంటే ఇక్కడ 2 అంశాలు సార్. ఆయన గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశారు, లోకల్ ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని అనుకోవచ్చు, లేదా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని అనుకోవచ్చు. నేను అంటున్నాను, ఒక ప్రభుత్వంలోకి ఉద్యోగస్తులు వస్తే టీడీటీ ఉద్యోగస్తులు అవుతారు. అవును, టీడీటీ అయితే ఆర్టీసీ అయితే ఆర్టీసీ ఉద్యోగస్తులు అవుతారు, రెవెన్యూ అయితే రెవెన్యూ ఉద్యోగస్తులు అవుతారు. అవును. టీటీడీలో మా వాళ్ళే 2000 మంది ఉన్నారంటే వాళ్ళు మీరు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? అంటే మీ పనులు చేయించుకోవడానికి ఉగ్రవాదుల్లాగా తయారు చేశారా? ఒకవేళ ఉంటే లేకపోతే మీ పనులు చేయించుకోవడానికి చేశారా? లేకపోతే మీరు తప్పుడు పనులు చేసేటట్టు మీ రాజకీయాలకు వాడుకునేటట్టు చేశారా? మా వాళ్ళు అనే మాటలోనే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎంత రెచ్చగొట్టేటువంటి పరిస్థితి, ఎంత ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయించే పరిస్థితి ఉందో మనకు అర్థం అవుతా ఉంది. వాలంటీర్లను పెట్టుకున్నప్పుడు కూడా మొత్తం వాలంటీర్లు 95% మా వాళ్ళే అని ఆ రోజు మాట్లాడారు. వాళ్ళ చేత ఎలాంటి పనులు చేయించారో, ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయించారో, ఎలా డేటాలు ఎత్తుకెళ్లేటట్టు చేశారో, ఎట్లా ఇళ్లలో ఆడపిల్లల పట్ల ప్రవర్తించేటట్టు చేశారో, వాళ్ళ పనులు చేశారో మనం చూసాం. మా వాళ్ళే అన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి ఇప్పటికి కూడా. నారాయణమూర్తి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కంటిన్యూ చేయండి సార్, మీరు కంటిన్యూ చేయండి. నారాయణమూర్తి గారు ఆగండి దయచేసి. నారాయణమూర్తి గారు డిస్టర్బ్ చేయమాకండి, మంచి వాతావరణం డిస్టర్బ్ చేయమాకండి. నారాయణమూర్తి గారు ఆయన గౌరవంగా మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నారు. వారు మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా ఉంచుకోండి సార్. డిస్టర్బ్ చేయవద్దు, మంచి వాతావరణం డిస్టర్బ్ చేయదు. కంటిన్యూ చేయండి సార్. నేనేమంటున్నానంటే ఆ రోజు ఆ మాట అనకుండా ఉంటే వాళ్ళ చేత ప్రభుత్వ ఉద్యోగస్తుల లెక్కలోనో, నిజంగా వాలంటీర్ లెక్కలోనో ప్రభుత్వానికి సంబంధించిన పనులు మాత్రమే చేయించి ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడేవి. ఆ రోజు వాళ్ళని నాశనం చేశారు. ఈ రోజు టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీటీడీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, విలువలు ఏవైతే ఉన్నాయో ఆ పనులే చేయించేటట్టుగా గనుక ఉంటే ఈ మాట అనేవాడు కాదు. ఈ మాట అనటం వల్ల నిజంగానే జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరినైతే అపాయింట్మెంట్ చేసుకున్నారో, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో అసలు వాళ్ళ క్యారెక్టర్ తీయండి, వాళ్ళు పనులు ఏం చేశారో చూడండి, వాళ్ళ తప్పులు ఎత్తకండి అని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి. అంటే ఒక పాము, మొత్తం జీవరాశుల్లోకి ఒక పాము మాత్రమే తన పిల్లల్ని తను కొనుక్కొని చంపుకుంటుంది. ఇది సర్ప సంతానం. కాబట్టి ఈ రోజు ఆ మాట అన్నట్టుగా కనబడతా ఉంది. రెండోది, ఇప్పుడు కానీ మేము కాంగ్రెస్ విషయం కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటానికి ప్రయత్నం చేశారో, ప్రజలు ఎంత సమన్వయంతో ఉన్నారో 2 విషయాలు నేను చెప్తా. రాముడు శిరస్సు పగలగొడితే కార్యకర్తలు కాదు మాట్లాడింది, తెగ్గొడితే కార్యకర్తలు కాదు మాట్లాడింది, మంత్రులు మాట్లాడారు. ఏది? రాముడు శిరస్సు తీసేస్తే ఆయనకి ఏమైనా నొప్పి కలిగిద్దా? సిమెంటే కదా. మంత్రులు మాట్లాడారు. నేను ఆధారాలతో సహా చెప్తున్నా. అతను మాట్లాడేటట్టయితే నీకు ఎవరు దొరకపోతే
కొత్తగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలైనా పెట్టండి, డిబేట్స్ లో వాళ్ళు మాట్లాడతారు, నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళే కొడాలి అని మాట్లాడాడు. రథం తగలబెడితే ఏమైంది, చెక్కలు పంపిస్తాం, చెక్కలు కట్టుకుంటామని. లేకపోతే కనకదుర్గ టెంపుల్ లో వెళ్లి ఇవాళ జరుగుతున్నదానిగా కాదు నాయుడు గారు, ఇవాళ నారాయణమూర్తి గారు వారు చెప్పేది పూర్తిగా విందాం, వారి యొక్క ఇంటెన్సిటీని మనం అర్థం చేసుకుందాం. వారు ఏం చెప్పాలనుకున్నారు చెప్పనివ్వండి. ఫస్ట్ వద్దండి గౌరవంగా చర్చించుకుందాం. వద్దండి ప్లీజ్. మీరు డిబేట్ ని మానిటరింగ్ చేసినప్పుడు మీరు సక్రమంగా చేయండి ప్లీజ్. నారాయణమూర్తి గారు అది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి, మీ సమయం మీకు ఇస్తాను. ఫస్ట్ మీకే ఇచ్చారు కదా మాట్లాడమని. దయచేసి ఆగండి నారాయణమూర్తి గారు, దయచేసి ఆగండి. మీరు దయచేసి ఆగండి, కంటిన్యూ చేయండి మీరు. మాణిక్యాల గారు, ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మంత్రులు ఆ విధంగా చేసిన వాటికి మొత్తానికి కారణం వైసీపీ వాళ్ళైనా ప్రతిపక్షాలంగా సమన్వయంతో జాగ్రత్తగా ప్రజల దగ్గరికే తీసుకెళ్ళాం. నెంబర్ 1, మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా ఓర్పుగా ఎక్కడ మత విద్వేషాలు రాకుండా జాగ్రత్తగా ఉన్నారు. నెంబర్ 2, ఈ రోజు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా